హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు అయితే 8th క్లాస్కి సంబంధించిన టెక్స్ట్ బుక్స్ గ్రామర్ అంతే ఈరోజు చేస్తున్నాను అండి. ఆల్రెడీ మన ఛానల్లో 9th క్లాస్ అండ్ 10th క్లాస్కి సంబంధించిన గ్రామర్, అదేవిధంగా 3rd క్లాస్ నుంచి 10th వరకు ఉన్న కవులు కానీ వాళ్ళ కవి పరిచయాలు కానీ అయితే ఆల్రెడీ చేయడం జరిగింది. అదేవిధంగా మరిన్ని తెలుగు సబ్జెక్టుకు సంబంధించిన వీడియోస్ అయితే చేయడం జరిగింది. సో నచ్చితే ఒకసారి వీడియోలు ఛానల్లోకి వెళ్ళి చూడండి. అదేవిధంగా సబ్జెక్ట్లోకి వెళ్ళే ముందు ఒకసారి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఈరోజు అయితే 8th క్లాస్ చూసేద్దాం. ఫస్ట్ పాఠం వచ్చేసి మనకు ఆంధ్ర వైభవం అండి. దానికి సంబంధించిన భాషాంశాలు చూద్దాము. భాషాంశాలు ఫస్ట్ ఒక లెసన్ అయితే అర్థాలు చూద్దాం. తేజరిల్లు అంటే ప్రకాశించు, కొదమసింహం యువసింహం, తుల్యము సమానము, సొగసు అందము, క్షామము కరువు, ప్రతిభ జ్ఞానము, దర్పము గర్వము, చాటు చెప్పు తెలియజేయు, పటిమ అంటే నేర్పు. తర్వాత పర్యాయ పదాలు. కర్షకుడు అంటే రైతు, హాలికుడు, కృషివలుడు, వ్యవసాయదారుడు. సో మనకి ఎలా ఇస్తారంటే ఇక్కడ లాస్ట్ ప్రీవియస్ స్టేట్లో రైతు ఇచ్చి రైతుకు పర్యాయ పదాలు అయితే అడగడం జరిగిందండి. కాబట్టి వీళ్ళు హాలికుడు ఇచ్చి అడగచ్చు, కృషివలుడు ఇచ్చి పర్యాయ పదాలు అడగచ్చు. కాబట్టి మనము ఇవన్నీ పర్యాయ పదాలు తెలుసుకొని ఉంటుంది దేనికి ఏదనేది ఫర్ ఎగ్జాంపుల్ మనము రాయొచ్చు అనమాట. తర్వాత భూమి అంటే అవని, ధరణి, నేల, వసుధ, వాన వర్షము, వృష్టి, ఇల్లు గృహం, ఆవాసం నిలయం, స్మృతి జ్ఞాపకం, గుర్తు. తర్వాత కరువు అంటే కాటకము, క్షామము, భార్య అర్ధంగి, ఇల్లాలు, గృహిణి. తర్వాత నానార్థాలు చూద్దాం. కాలం అంటే సమయం, నలుపు, వ్యవసాయం కృషి, ప్రయత్నం. సో ఇవి నానార్థాలు అండి. ఆడు నర్తించు, చెలించు, అదేవిధంగా ఆడవారు. పాడి అంటే క్షీరం, ధర్మం, న్యాయం. తర్వాత దిక్కు దిశ, శరణము, సీమ ప్రదేశం, దేశము రాజ్యము, రాలు పడు, రాయి నశించు, జాడ విధం, ఆచూకి దారి. తర్వాత ప్రకృతి వికృతులు చూద్దాం. ఆశ్చర్యం అచ్చరువు, ప్రాంతము. సో ఇది కూడా ప్రీవియస్ స్టేట్లలో అయితే మనం అడగడం జరిగింది. ఆశ్చర్యం అచ్చరువు. ప్రాంతము పొంత, ఆహారం ఓగిరం, భృంగారం బంగారం, సింహము సింగము, భాష భాష, హృదయం యద, కవితలు కవితలు. సో ఈ కవితలు కూడా ప్రీవియస్ స్టేటేనండి. తర్వాత పుస్తకం పొత్తము. తర్వాత చూద్దాం. మనకి ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే ప్రకృతులని తత్సమాలు అని కూడా అంటారు. సో గుర్తుపెట్టుకోవాల్సిన ఆవశ్యకత అయితే ఉందండి. సో ఇలా కూడా అడగచ్చు. ప్రకృతులను ఏమని పిలుస్తారు? కింద ఆప్షన్స్లో కరెక్ట్ దాన్ని చూస్ చేసుకోండి. కాబట్టి ప్రకృతులని తత్సమాలు అని కూడా అంటారు, వికృతులని తద్భవాలు అని కూడా అంటారు. తర్వాత మనకు సెకండ్ పార్ట్ మాతృభూమి అండి. ప్రక్రియ కథానిక ఇతివృత్తం వచ్చేసి దేశభక్తి, కుటుంబ విలువలు. కవిత్ర వచ్చేసి పవని, నిర్మల ప్రభావతి. భాషాంశాలు చూద్దాం. అర్థాలు చూద్దాం. యథేచ్ఛ అంటే స్వేచ్ఛ, వాత్సల్యం ప్రేమ. సో ఈ వాత్సల్యం ప్రేమ అనేది కూడా మనకు ప్రీవియస్ స్టేట్లో అర్థం అడిగారండి. వీడ్కోలు విడిచిపెట్టుట, గిర్రున వేగంగా, మంకుపట్టు మొండి పట్టుదల, నింపాదిగా నెమ్మదిగా, అయోమయం గందరగోళం, కంగారు తొందర. తర్వాత పర్యాయ పదాలు. జీతం వేతనం మరియు భృతి, దేశం రాజ్యం, రాష్ట్రము సీమ, యుద్ధం పోరు రణం, కుమారులు పుత్రులు సుతులు, వెలుగు కాంతి జ్యోతి, మదము గర్వము పొగరు. తర్వాత నానార్థాలు. తల్లి అంటే మాత, పూజ్యురాలు పెద్దది, ఆశ దిక్కు కోరిక, పేరు కీర్తి, నామధేయం అధికారం, చీకటి దుఃఖము అంధకారం, గాలి వాయువు జంతురోగం, సమయం కాలం మరణం. తర్వాత ప్రకృతి వికృతులు. నిద్ర నిదుర, అంబ అమ్మ, కుమారుడు కొమరుడు, కార్యము ఖర్జము, ముఖము మొగం, లక్ష్మి లచ్చి,
ప్రేమ, పెరిమ, త్యాగము, త్యాగము. తర్వాత మనకు అలంకారాలు చూద్దాం. ఉపమాలంకారం అండి. ఉపమాన ఉపమేయాలకు మనోహరమైన పోలికను చెప్తే అది ఉపమాలంకారం అవుతుంది. ఉపమాన ఉపమేయాలకు చక్కని పోలిక చెప్పినా కూడా అది ఉపమాలంకారం. సో మనకు ఈ నిర్వచనాలు చాలా ఇంపార్టెంట్ అండి. సో లాస్ట్ ప్రీవియస్ సెట్లో కూడా అడిగారు ఏమని, ఉపమాన ఉపమేయాలకు చక్కని పోలిక చెప్తే అది ఏ అలంకారం అవుతుంది, కింద ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ని పెట్టండి అని. సో అప్పుడు మనం పెట్టాలి అంటే ఏం చేయాలంటే అలంకారాల గురించి ఖచ్చితంగా తెలియాలి. సో ఎక్కువ మంది కనుక కామెంట్ చేసి అలంకారాల గురించి వివరించమంటే షార్ట్ కట్లు ఏ విధంగా అలంకారాలు గుర్తుపెట్టుకోవాలి అనేది ఒక వీడియో కూడా చేస్తానండి. తర్వాత చూడండి, ఇక్కడ ఉపమేయం అంటే పోల్చబడే వస్తువు, ఉపమానం అంటే పోల్చడానికి తెచ్చుకున్న వస్తువు. తర్వాత ఇక్కడ ఉదాహరణలు చూద్దాం. ఇవన్నీ ఉపమాలంకారం కింద. చినుకులు ముత్యాల్లా రాలుతున్నాయి, ఆమె ఆలోచనలు ఎదలో ముళ్ళువలే కదలాడుతున్నాయి. తర్వాత ఉపమాలంకారంలో ప్రధానమైనది ఏంటంటే పోలిక. మనకు ఉత్ప్రేక్షలో ఊహించడం ఉంటుంది కదా, సో అలా అనమాట. ఉపమాలంకారంలో ఏముందంటే పోలిక చెప్పడమే ఉపమాలంకారానికి మెయిన్ సబ్జెక్ట్ అనమాట. తర్వాత చూద్దాం. తర్వాత మనకు మూడో పాఠం అండి, శతక సౌరభము, ప్రక్రియ, శతకము, అదేవిధంగా ఇతివృత్తం వచ్చేసి నైతిక విలువలు. సో మనకు ఈ శతకకర్తలు అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఖచ్చితంగా ఒక శతకకర్త గురించి అయితే మనల్ని ఎగ్జామ్లో అడగడం జరుగుతుంది. భాషాంశాలు చూద్దామండి. శతక సౌరభంకు ఫస్ట్ అర్థాలు. జననే జనకులు అంటే తల్లిదండ్రులు, కాలము సమయం, సూనృతము అంటే సత్యము ప్రేమ, మొరకు అవివేకి, ఔధల తల, చేలము వస్త్రము, వాసము ధూలము. తర్వాత కరములు అంటే చేతులు, కనకము బంగారము, హితము మేలు, అనిశము ఎల్లప్పుడు, పలాయనం పారిపోవడం, శరము బాణము, సతతము ఎల్లప్పుడు. తర్వాత వచ్చేసి పర్యాయ పదాలు. పలాయనం అంటే పారిపోవు, పరిగెత్తిపోవడం. తర్వాత వీణుల విందు అంటే చెవులకు విందుగా, వినసొంపుగా. వర్షం ఏడాది, సంవత్సరం. ఆశ ఇచ్ఛ, కాంక్ష, కోరిక. సో మనం లాస్ట్ ప్రీవియస్ స్టేట్లో ఇలా కూడా అడిగారు. ఈప్సితము అన్నా కూడా కోరికేనండి. సో ఒకసారి గమనించగలరు. ఈప్సితం అంటే కోరిక అనేది కూడా మనకు అర్థం వస్తుంది. తర్వాత కార్యం పని, క్రియ. వెలుగు ప్రకాశం, కాంతి ప్రభాసం. భార్య అర్ధాంగి, ఇల్లాలు ఆలు. తర్వాత నానార్థాలు. జనని తల్లి, దయ, ఒక జాతి గబ్బిలము. మతి బుద్ధి, తలపు, ఇచ్ఛ. ధర్మం యాగం, పుణ్యం, న్యాయం. తర్వాత కను చూచు, ప్రసవించు, తెలియ. పలుకు నింద, ఖండము, మాట్లాడు. పురం పట్టణం, దేహం ఇల్లు. తర్వాత ప్రకృతి వికృతులు. కార్యం గర్జ్యం, శ్రీ సిరి, భోజనం బోనము, ధర్మము దమ్మము, రాత్రి రాత్రి. తర్వాత కథ కథ, భాష భాష, ఆహారం భోజనం. సో ఇవి రెండు కూడా మనకు ప్రీవియస్ షర్ట్లో అడగడం జరిగింది. ప్రయాణం పయనం, సంతోషం సంతసం. సో ఇది కూడా ప్రీవియస్ బిట్ అండి. తర్వాత చూద్దాం. సో మనకు నెక్స్ట్ ఛందస్సు అనే మనకు 8th క్లాస్ నుంచి మనకు ఛందస్సు అనేది పరిచయం చేయడం జరుగుతుంది. సో ఛందస్సు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఛందస్సులో మనకు 2 రకాలు ఉన్నాయన్నమాట. అవి ఏంటంటే అక్షర ఛందస్సు మరియు మాత్రా ఛందస్సు. తర్వాత ఇందులో అక్షర ఛందస్సులో మళ్ళీ మనకు 3 రకాలు. వృత్తజాతి పద్యాలు. సో ఇవన్నీ తెలుసుకోవడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనల్ని ఖచ్చితంగా అడుగుతారు. ఇంకొకటి లఘువును వచ్చేసి సంక్షిప్తంగా లా అంటారు. అదేవిధంగా దీని గుర్తు వచ్చేసి గురువును వచ్చేసి అర్ధవృత్తాకారం ఉంటుంది, సంక్షిప్తంగా గా అని పిలవడం జరుగుతుంది. సో ప్రీవియస్ స్టేట్లో అడగడం జరిగింది, గురువును ఏ గుర్తుతో మనము పోలుస్తాము, గుర్తిస్తాము అంటే అక్కడ అర్ధవృత్తాకారం అని. ఇలా ఛందస్సులో మనకు లఘువును సంక్షిప్తంగా లా అని గుర్తొచ్చేసి ఇది అవుతుంది, గురువును సంక్షిప్తంగా గా అని తర్వాత గుర్తొచ్చేసి ఇది.
ఇలా మనకు ఛందస్సుల గురించి ఖచ్చితంగా అడుగుతారు. మనకు 2 రకాలని చెప్పాము. అందులో వృత్తజాతి పద్యాలు, జాతి పద్యాలు, ఉపజాతి పద్యాలు ఉన్నాయి. సో అవి ఏవి దేని కిందకు వస్తాయి అనేది కూడా మనము తెలుసుకోవాల్సిన ఆవశ్యకత అయితే ఉందండి. సో ఎక్కువ మంది కనుక కామెంట్ చేసి ఛందస్సు కూడా ఒక వీడియో చేయమని చెప్తే తప్పనిసరిగా ఛందస్సు మీకు పూర్తి వివరణతో చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా షార్ట్ కట్లు ఎలా గుర్తుపెట్టుకోవాలనేది కూడా నేను వీడియో రూపంలో చేస్తానండి, ఎక్కువ మంది కనుక అడిగినట్లయితే. ఇప్పుడు మనం సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. తర్వాత 4వ పాఠం నా యాత్ర, ప్రక్రియ, యాత్రా రచన, ఇతివృత్తం, జాతీయ సమైక్యత మరియు దర్శనీయ స్థలాలు. సో ఇక్కడ యాత్రా చరిత్ర గురించి కూడా, యాత్రా రచన గురించి కూడా మనల్ని అంటే ప్రక్రియ, యాత్రా రచన ప్రక్రియగా గల పాఠం ఏదని కూడా మనం ప్రవేశించట్లయితే అడగడం జరిగింది. సో ఈయన కలం పేరు మనకు రావు. ఎవరు? బులుసు వెంకటరమణయ్య గారు. మనకు కలం పేర్లు చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే రచనలు కలం పేర్లు. సో రచనలు ఇచ్చి ఇవి ఎవరి రచనలు అయినా అడుగుతారు, లేకపోతే కలం పేర్లు ఇచ్చి కవులైనా అడగచ్చు. అందుకోసం ఇవన్నీ నేర్చుకోవాల్సిన ఆవశ్యకత అయితే ఉంది. నేను ఆల్రెడీ వీటిని వీడియో చేశాను. తర్వాత భాషాంశాలు చూద్దామండి. అర్థాలు వచ్చేసి తర్ఫీదు శిక్షణ, ఛత్రం గొడుగు, నారి స్త్రీ, వడి వేగం, శ్రేణి వరస, సవ్వడి శబ్దం. తర్వాత కాంచనం బంగారు, హలం నాగలి, క్షమ ఓర్పు, తారక నక్షత్రం, అగడ్త కందకం, స్మృతి జ్ఞాపకం. తర్వాత పర్యాయ పదాలు. చిత్తం మనసు, హృదయం మది. నిలయం స్థావరం, నివాసం, తీరం. పర్యాయ పదాలు చిత్తం మనసు, హృదయం మది. నిలయం స్థావరం, నివాసం. తీరం ఒడ్డు, దరి. మార్గం దారి, తోవ. తర్వాత శైలం పర్వతం, కొండ, అద్రి, నగం. సో ఇది ఇంపార్టెంట్ అనమాట. ఇది కూడా ఇలా ప్రీవియస్ స్టేట్లో అడగడం జరిగింది. మిత్రుడు, స్నేహితుడు, సఖుడు, చెలికాడు. ఇది కూడా ప్రీవియస్ స్టేట్ ప్రశ్నేనండి. జలము నీరు, అరణ్యము విపినం అడవి. తర్వాత నానార్థాలు. కన్ను నేత్రం, బండి చక్రం. సో ఇది కూడా ప్రీవియస్ స్టేట్ అడిగిన బిట్టే. పంక్తి వరుస, సేన. క్షేత్రం పుణ్యస్థానం, చోటు. ఉత్సాహం ప్రయత్నం, కోరిక. మిత్రుడు, స్నేహితుడు, సూర్యుడు. సో ఇది కూడా ప్రీవియస్ స్టేట్ అనమాట. మనకు ఈ మిత్రుడు అనేది పర్యాయ పదాల్లో అడిగారు, నానార్థాల్లో అడిగారు, అదేవిధంగా వ్యుత్పత్తార్థాల్లో కూడా అడగడం జరిగింది. తర్వాత దక్షిణం దిక్కు, సంభావన. వర్షం వాన, సంవత్సరం మబ్బు. దిక్కు దిశ, శరణము. తర్వాత ప్రకృతి వికృతులు చూద్దాం. అపూర్వం అబ్బురం, ముగ్ధ ముగుద, ప్రాంతం పొంత, స్థలం తలం, విజ్ఞానం విజ్ఞానం, స్తంభము కంబము, ఆశ్చర్యం అచ్చురువు, చంద్రుడు చంద్రుడు, స్నానము తానము, పురం ప్రోలు, దవీయం దవ్వు. తర్వాత వ్యుత్పత్తార్థాలు. నగరం అంటే కొండల వలె పెద్ద పెద్ద భవనములు కలది పట్టణం. ఉదది ఉదకమును ధరించినది సముద్రం. క్షేత్రం దైవం వెలసిన ప్రదేశం ఆలయం. మిత్రుడు సర్వప్రాణులు యందు స్నేహయుక్తుడు సూర్యుడు. సో ఇది నేను చెప్పాను కదా ఇందాక. మిత్రుడు లాస్ట్ టైము అంటే 2024లో మేము రాసినప్పుడు మా సెషన్లో, ఆఫ్టర్నూన్ సెషన్లో అయితే ఇది రావడం జరిగింది. భానుడు కాంతినిచ్చేవాడు సూర్యుడు. తర్వాత శైలము శిలలు తన యందు కలిగినది కొండ. శివుడు సాధువుల హృదయాన్ని శయనించేవాడు ఈశ్వరుడు. సో ఇది కూడా ప్రీవియస్ టెట్లో అడగడం జరిగింది. జాతీయాలు ఒక భాషకు చెందిన విశేషమైన అర్థాన్ని ఇచ్చే పలుకుబడులను జాతీయాలు అంటారు. సో మనకు జాతీయాలు కూడా ఖచ్చితంగా ఒక బిట్ అయితే మన టెట్లో సెకండ్ లాంగ్వేజ్ తెలుగు వాళ్ళకు ఖచ్చితంగా ఒకటైతే వస్తుందన్నమాట. సో కొన్ని జాతీయాలు చూద్దాం. కన్నుల పండుగ, చెక్కు చెదరలేదు, తేనె పూసిన కత్తి, అంకురార్పణం, తలలో నాలుక, కొరకరాని కొయ్య, పెడచెవిన పెట్టు, కాలికి బుద్ధి చెప్పు. ఇవన్నీ కూడా ఏంటంటే జాతీయాలు. తర్వాత మనకు ఇంపార్టెంట్ కర్తరి కర్మణి వాక్యాలు. సో కర్తరి వాక్యం ఇచ్చి కర్మణి వాక్యంగాను, లేదా కర్మణి వాక్యం ఇచ్చి కర్తరి వాక్యంగా మార్చమని మనం ఖచ్చితంగా బిట్ అయితే అడగడం జరుగుతుందండి. ఇక్కడ కర్తరి వాక్యం అంటే కర్త ప్రధానంగా కలిగింది కర్తరి వాక్యం. చూడు, బుద్ధుడు ధర్మాన్ని బోధించాడు అనేది కర్తరి అయితే దీన్ని కర్మగా మార్చాలి. ఏం చేయాలి? బుద్ధుడి చేత ధర్మం బోధించబడింది. శ్రీకృష్ణదేవరాయలు కవులను పోషించాడు. ఇక్కడ శ్రీకృష్ణదేవరాయలు
కడతరి అయితే ఇక్కడ శ్రీకృష్ణదేవరాయల చేత కవులు పోషించబడ్డారు. దాతలు గొప్ప దానాలు చేస్తున్నారంటే దాతల చేత ఇక్కడ మనకు కర్మని వాక్యంలో చేత లేదా చే అనే పదాలు ఖచ్చితంగా వస్తాయని మీరు గమనించగలరు. దాతల చేత గొప్ప దానాలు చేయబడుతున్నాయి. చెట్లు ప్రాణవాయువును అందిస్తున్నాయి. చెట్ల చేత ప్రాణవాయువు అందించబడుతుంది. కర్మని వాక్యం అంటే గుర్తుపెట్టుకుని మనకు చే లేదా చేత అనేది ప్రధానంగా వస్తుంది. సో ఇలా కర్త ప్రధానంగా ఉంటే కర్తరి వాక్యాలని, కర్మ ప్రధానంగా ఉంటే అది కర్మని వాక్యాలు అవుతాయండి. సో తర్వాత చూద్దాం. నెక్స్ట్ పాఠం 5వ పాఠం వచ్చేసి సందేశం అండి. మనకు కవి గుర్రం జాషువా గారు తర్వాత దీనికి సంబంధించిన భాషాంశాలు అయితే చూద్దాము. తర్వాత ఫస్ట్ మనకు భాషాంశాల్లో అర్థాలు. చిక్కిన అంటే దొరికిన, ప్రాపకము ఆదరణ, పూప వయస్సు అంటే చిన్న వయస్సు, ప్రాక్తనం ప్రాచీనము, దుబెసిపిట్ట అంటే గబ్బిలము. తర్వాత వచ్చేసి మనకు క్షుద్బాధ అంటే ఆకలి బాధ అని, బొక్కెడు అంటే పిడికెడు, సస్యము పంట, ఈనుడు సూర్యుడు, స్వాంతము అంటే మనకు మనసు వస్తాయి. తర్వాత పర్యాయపదాలు చూద్దాం. మనకు ఇప్పుడు పర్యాయపదాలండి. నృపాలుడు అంటే రాజు మరియు ప్రభువు. సో మనకు ఈ నృపాలుడు అనేది వ్యుత్పత్తార్థంగా అడిగే అవకాశాలు కూడా ఉన్నాయండి. సో 2022 ఆగస్టు జరిగిన టెట్లో కూడా ఈ ప్రశ్న అయితే అడిగారు అనమాట. నృపాలుడు అనే పదానికి వ్యుత్పత్తార్థం. సో నృపాలుడు అంటే ఏంటంటే, నృపాలుడు అంటే భూమిని పాలించువాడు అని. పాలకుడు అంటే పాలించువాడు. ఎవరు అంటే మనకు రాజు లేదా ప్రభు. నృ అంటే భూమిని పాలకుడు, భూమిని పాలించువాడు ఎవరు? రాజు. తర్వాత శివుడు అంటే శంకరుడు, భవుడు. తర్వాత మనుజుడు అంటే మర్త్యుడు మరియు మానవుడు. మేను అంటే శరీరం, దేహం. ఇవన్నీ పర్యాయపదాలు. తర్వాత చూద్దాం. పాపము అంటే అఘము, క్లేశము. ప్రాక్తనం అంటే ప్రాచీనం మరియు పురాతనము. అనలం అగ్ని, జ్వలనము. తర్వాత వచ్చేసి మంట. గిడ్డి అంటే ఆవు, గోవు, ధేనువు. తర్వాత వచ్చేసి నానార్థాలు చూద్దామండి. దిక్కు అంటే దిశ, ఆధారము. తర్వాత శరణు కూడా రావచ్చండి నానార్థాల కిందకు. ఒకవేళ దిశ రాకోకుండా మనకు అదే అంటే ఆధారం కాకుండా దిశ ఒకటి కరెక్టే. తర్వాత శరణు, ఆధారము, శరణు ఏదైనా ఇవ్వచ్చు అనమాట. దిక్కు అంటే దిశ లేదా శరణు వస్తే శరణు ఉంది కాబట్టి ఆధారం లేదు కాబట్టి ఇది నానార్థాలు కాకపోవచ్చేమి అని కన్ఫ్యూజ్ కావకండి. సో దిక్కు అంటే దిశ మరియు ఆధారము అనే శరణు అనే రెండు కూడా ఒకటే. ఇవి నానార్థాల కిందికి వస్తాయి. అదేవిధంగా పర్యాయపదాల కిందికి కూడా వస్తాయండి. తర్వాత సకల అంటే సర్వము, నిండైనది. పాదం చరణము, పద్యపాదము, కిరణము. దేశము అంటే భాగము, రాష్ట్రము. తర్వాత రెక్క అంటే పక్షము, చేయి. తర్వాత వీడు అంటే విడిపోవు మరియు ఇతడు, పురము. వాడు, అతడు, వాడిపోవు, ఉపయోగించు. తర్వాత ప్రకృతి వికృతులు చూద్దాం. అరుంధతి, ఆరంజ్యోతి. ధర్మము, ధమ్మము. మనుష్యుడు, మనిషి. పత్తనం, పట్టణం. తర్వాత కులము, కులము. పక్షి, పక్కి. ఇది కూడా ప్రీవియస్ బిట్టేనండి. గర్భము, కడుపు. కవిత, కైత. ఇది కూడా ప్రీవియస్ బిట్టే మనకు రావడం జరిగింది. మానుషుడు, మానిసి. చూడండి ఇక్కడ మనుష్యుడు, మనిషి. ఇక్కడ మానుషుడు, మానిసి. సత్యము, సత్తు. తర్వాత వ్యుత్పత్తార్థాలు చూద్దాం. నగరం అంటే కొండల వలె పెద్ద పెద్ద భవనములు కలది, పట్టణం. ఉదధి అంటే ఉదకమును ధరించినది, సముద్రం. క్షేత్రం దైవం వెలిసిన ప్రదేశం, ఆలయం. మిత్రుడు సర్వప్రాణులందు స్నేహయుక్తుడు, స్నేహం కలవాడు, సూర్యుడు. సో ఇది కూడా మనకు ప్రీవియస్ టెట్ బిట్టేనండి. అది కూడా మాకు ఎస్ఏ తెలుగు వాళ్ళకు అడగడం జరిగింది. అంటే మనకు మార్చిలో జరిగాయి కదా. సో 4వ తేదీ సెషన్లో ఇవ్వడం జరిగింది. తర్వాత చూద్దాం. తర్వాత అలంకారాలు. ఇది ధర్మభూమి, ఇది కర్మభూమి. పూజించనేమి. ఇక్కడ అంత్యాను ప్రాస. అంత్య అంటే ఏంటంటే మనకు చివర. అంత్య అంటే ఏమని చివర అనండి. సో చివరన ప్రాస కలిగిన అలంకారమే అంత్యానుప్రాస. ఇక్కడ ఏముంది చూడండి. ఇది ధర్మభూమి, ఇది కర్మభూమి అని ఇక్కడ ఏముందంటే ప్రాస కలిగి ఉందన్నమాట. సో పాదం చివర కానీ పదం చివర కానీ
మనకు ఈ విధంగా ప్రాస కలిగి ఉంటే దాన్ని ఏమంటామంటే అంత్యానుప్రాస అలంకారం. ఇది అలంకారాలు మనకు 2 రకాలండి. ఒకటి అర్థాలంకారాలు మరియు శబ్దాలంకారాలు. శబ్దాలంకారాలు మళ్ళీ 3 రకాలండి. అనుప్రాస అలంకారము, యమకము, అదేవిధంగా ముక్త ప్రదగస్థ అలంకారం. మళ్ళీ అర్థాలంకారాలు ఉన్నాయి. అందులోకి మనకు సంబంధించింటే ఈ ఉత్ప్రేక్ష కానివ్వండి, అదేవిధంగా ఉపమాలంకారము, అర్ధాన్యాస, స్వభావోక్తి, శ్లేష, ఇవన్నీ కూడా మనకు అవి అవుతాయి అన్నమాట. సో అలంకారాల వీడియో అయితే మీకు కావాల్సింటే, అంటే ఎంతమంది ఇంట్రెస్టింగ్గా ఉండరంటే కామెంట్ చేయగలిగితే ఖచ్చితంగా అలంకారాలు కూడా మనకు డెఫినెట్గా 2 మార్కులకు, 1 నుంచి 2 మార్కులకు వస్తాయి. ప్రతి ఒక్క మార్కు కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. 1 మార్కుతో టెట్ క్వాలిఫై కాలేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్క మార్కు కూడా మనకు ఎంతో ఆవశ్యకత, ఎంతో అవసరం అని మనము కనుక చదివినట్లయితే ఖచ్చితంగా మనము టెట్ అయితే పాస్ కాగలం. సో అలంకారాలు ఎంతమంది ఇంట్రెస్టింగ్గా ఉండి వీడియో చేయమని చెప్తే నేను తప్పకుండా వీడియో అయితే చేస్తానండి. తర్వాత పద్యాత్మక పొడుపు కథలు చూడండి. తలయ తోక నుండు పలుక నాలుక లేదు, పండ్లు గలవు గాని కానరావు, పట్టి చూడనందు ప్రాణమే ఉండదు, దీని భావమేమి? ఏమిటంటే తిరుమలేశ, పాము, కుసుమ మరియు కుబుసం, అంటే ఇది దీనికి సంబంధించింది. తలయ తోక నుండు పలుక నాలుక లేదు అంటే తల ఉంటుంది, తోక ఉంటుంది, కానీ పలకడానికి అంటే నాలుక కూడా ఉంది కానీ పలకలేదని. తర్వాత చూడండి నెక్స్ట్, పర్వత శ్రేష్ఠ పుత్రికా పరితి విరోధి, అన్న పెండ్లాము అత్తనుగన్న తండ్రి, అండ్ల పెండ్లాము అత్తనుగన్న తండ్రి, పేర్మి మీరని ముద్దుల పెద్ద బిడ్డ, తర్వాత సున్నుమించిన తేగదే, సుందరాంగి, ఇవన్నీ దరిద్ర దేవతకు ఇవన్నమాట పొడుపు కథకు. తర్వాత శతపత్రం బులమిత్రుని, సుతజంపిన వాని బావ నూనెన మామన్, సతతము దాల్చుడు నాతని, సుతువాహన వైరి వైరి. తర్వాత వచ్చేసి సున్నం బిదిగో, ఇది వచ్చేసి మనకు కుక్కకు అనమాట ఈ పొడుపు కథకు సామెత. తర్వాత 6వ పాఠం వచ్చేసి పయనమండి, ప్రక్రియ మాండలిక కథ. తర్వాత ఇతివృత్తం వచ్చేసి సామాజిక స్పృహ. సో కొందరు అనుకోవచ్చు ఊరికే చదువుకుంటూ వెళ్ళిపోతున్నారు, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే. ఇప్పుడు మనకు ఒక్కొక్క వీడియోనే దాదాపు 20 నిమిషాలు 30 నిమిషాలకు పైకి పడుతుంటేనే ఒక్కొక్క 2 నిమిషాలు 3 నిమిషాలు చూస్తున్నారండి. సో వీడియో లెంత్ అయ్యేకొద్దీ మనుషులకు చూడాలని ఇంట్రెస్ట్ పోతుంది. సో అందుకోసమని వివరణ ఇస్తూ పోతుంటే మనకు కొంచెం కష్టం అవుతుంది. అవసరమైన చోట ఖచ్చితంగా వివరణ అయితే ఇస్తానండి. ప్రతి చిన్న దానికి మనం వివరణ ఇస్తూ పోతే వీడియో అయితే లెంత్ అవుతుంది. సో నెక్స్ట్ పైన పాఠానికి భాషాంశాలు చూద్దాం. 6వ పాఠానికి భాషాంశాలు వచ్చేసి ఫస్ట్ అర్థాలండి. ఆకాంక్ష కోరిక, నిర్జీవం ప్రాణం లేనిది, పరిమళం సువాసన, అంకురం మొలక, దుఃఖము బాధ. తర్వాత నింపాదిగా ప్రశాంతంగా, ముతక దళసరి, ఎగాదిగా అంటే పైకి కిందికి, మెట్ట నీటి వసతి లేని పొలము. తర్వాత సాగు భూమి అంటే నీటి వసతి గల పొలం. తర్వాత ప్రకృతి వికృతులు చూద్దామండి. నెక్స్ట్ ఆకాశం అంటే ఆకాశం, వర్షము వర్షము, ప్రయాణం పైన. తర్వాత మాండలిక పదజాలం, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి, 1 మార్కు ఖచ్చితంగా వస్తుంది. అదేవిధంగా ఎస్సీ తెలుగు వాళ్ళకైతే మనకు డిఎస్సి కూడా, అంటే టెట్లు అడుగుతారు, డిఎస్సి కూడా మనకు అడిగే అవకాశాలు ఉన్నాయండి. కాబట్టి చూడండి ఇక్కడ రాయలసీమలో ఏ విధంగా అంటారు, కోస్తాంధ్ర ఏ విధంగా అంటారు, తర్వాత ఉత్తరాంధ్రలో ఏ విధంగా అంటారు అనేది మనకి ఇక్కడ. పుసరత్తు అంటే ఇక్కడ పుసరత కూడా లేదు మనకు అని అంటాం అనమాట. అంటే ఇక్కడ కోస్తాంధ్రలో ఏమంటారు ఓపిక, ఉత్తరాంధ్రలో వచ్చేసి సత్తువ అనమాట. తర్వాత కుదమట్టసం, కుదమట్టసంగా ఉండండి అని మనం పిల్లలను రాయలసీమ మన భాషలో అంటాం. కోస్తాంధ్రలో ఏమంటామంటే చక్కని తీరు, ఉత్తరాంధ్రలో వచ్చేసి దిట్టంగా అని. తర్వాత యథారు, కోస్తాంధ్రలో వచ్చేసి బెంగ, ఉత్తరాంధ్రలో వచ్చేసి దిగులు. అదేవిధంగా రాయలసీమలో పెద్ద సంబడంలే అంటాం కదా, అంటే సంబరము అన్నమాట, అంటే సెలబ్రేషన్. కోస్తాంధ్రలో సంబరము, ఉత్తరాంధ్రలో కూడా సంబరం. తర్వాత గెనాలు అంటే పొలం మధ్యలో, అంటే 2 కయ్యలను వేరు చేసే మధ్య దారిని ఏమంటామంటే గెనాలు. తర్వాత కోస్తాంధ్రలో వచ్చేసి కట్టలు, ఉత్తరాంధ్రలో వచ్చేసి గట్లు అని అంటారు. తర్వాత సో మనకు ఇక్కడ ఈ రాయలసీమ ఉన్నాయి కానీ ఈ రాయలసీమ ప్రాంతాలన్నింటినీ దక్షిణ మండలాలు. సో రాయలసీమ ప్రాంతాలు దక్షిణ మండలాలు అంటారు. అదేవిధంగా మనకు కోస్తాంధ్ర ఉంటారు కదా, సో ఆ కోస్తాంధ్ర వచ్చేసి మనకు మధ్య మండలము అంటారు. అదేవిధంగా ఉత్తరాంధ్ర మండలాలు అంటే ఇవి తెలంగాణ, వాటిని ఏమని పిలుస్తారంటే
ఉత్తరాంధ్ర మండలాలు అంటారు. సో ఇవి ఈ మాండలికం పరంగా అయితే మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో మనకు ఇంకా చాలా ఉన్నాయన్నమాట. సో దాంట్లో ఒక వీడియో రూపం అయితే తప్పనిసరిగా చేస్తాను. తర్వాత మనకు 7వ పాఠం చైతన్యమూర్తులు అండి. ఇతివృత్తం వచ్చేసి స్ఫూర్తి. మనము ఇప్పుడు అంటే ఈ చైతన్యమూర్తులు అంటే ఉపవాచకం అనమాట. సో చాలా మంది అడుగుతున్నారు, ఉపవాచకాలకు సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతారంటే ఖచ్చితంగా అడుగుతారండి. ఉపవాచకాలను ఎందుకు అడుగుతారంటే మనకు అందులో సామెతలు కానీ ఇంకేవైనా ఉంటే వాటి నుంచి కూడా మనల్ని, లేదా ఆ ఉపవాచకాల్లో ఉన్న ఈ చైతన్యమూర్తులు ఉన్నారు కదా, సో ఇక్కడ వీరబ్రహ్మం గారు ఉన్నారు మనకు ఉపవాచకంలో. ఆయన సంవత్సరం అడగనొచ్చు, లేదా ఆయన యొక్క రచనలు ఇచ్చి ఇది ఏ కవికి సంబంధించిందని ఇలా కూడా అడిగే అవకాశాలు ఉన్నాయి. సో చాలా మందికి ఆ డౌట్ అయితే అవసరం లేదండి. మనకు ఉపవాచకాల నుంచి కూడా ప్రశ్నలు అయితే ఖచ్చితంగా వస్తాయి. తర్వాత 9వ పాఠం వచ్చేసి మనకు వచన కవిత, అదేవిధంగా చిరుమాలిన్యము వచన కవిత, అదేవిధంగా మానవ విలువలు ఇతివృత్తం కలిగింది. సో దీనికి సంబంధించిన భాషాంశాలు అయితే చూద్దామండి. తర్వాత భాషాంశాలు చూద్దామండి. అర్థాలు అంటే నామకరణం అంటే పేరు పెట్టడం. మాలిన్యం చెడు లేదా దోషం. నిరంతరం ఎల్లప్పుడూ. కాన అడవి. సో మనం నిత్యం అన్నా కూడా ఎల్లప్పుడే వస్తుందండి. అవతరించు అంటే జన్మించు. అవధరించు అంటే దయతో విను. తర్వాత లిపి అంటే భాష యొక్క అక్షర రూపం. నియంత అంటే ఆజ్ఞాపించేవాడు లేదా అధినాయకుడు. తర్వాత మనకు పర్యాయ పదాలండి. సో నింగి అంటే గగనం, ఆకాశం, అంబరం. ధరణి భూమి, అవని, వసుధ. ఆకులు అంటే పత్రములు, పర్ణములు. సాగరం సముద్రం, అంబుధి, ఉదధి. అడవులు అంటే కానలు, విపినాలు మరియు వనాలు పర్యాయపదాలు అవుతాయి. తర్వాత రాళ్ళు చూడండి, శిలలు, పాషాణాలు, అదేవిధంగా బండలు. దేవుళ్ళు అంటే సురులు మరియు అమరులు. నక్షత్రం అంటే తార, చుక్క, రెక్క. నది అంటే కూలంకష మరియు సరిత్తు. పరిశుభ్రత అంటే నిర్మలత మరియు స్వచ్ఛత. తర్వాత నానార్థాలు చూద్దామండి. ఆకు అంటే పత్రం లేదా తమలపాకు. అంటే మనకు నానార్థాలు అంటే ఒక పదానికి వేరు అర్థాలు అనమాట. సో ఆకు అంటే మనకు పత్రము. ఇంకొకటి కూడా మనము ఆకు వేసుకుంటారు. ఆకు అంటే తమలపాకుగా అనేది మారిపోయింది. తర్వాత భూమి అంటే నేల మరియు దేశము. గ్రహం అంటే రాహువు మరియు చెర. అమృతం అంటే నీరు, పాలు, నెయ్యి, సుధ. తర్వాత ప్రకృతి వికృతులు చూద్దామండి. గృహము గేము, సముద్రము సంద్రము, రాజు రాయలు, ఆకాశం ఆకాశం. తర్వాత భూమి అంటే ఇందులో దీనికి ఎలాంటి పుల్లులు ఉండదు అనమాట. అంటే సెకండ్ భా ఒత్తు భా అనేది కాకుండా మామూలు ఫస్ట్ వస్తుంది కదా, ఆ భా వస్తుంది. దేవుడు దేవర. ఖండము ఖండ, కుండము కుండ. తర్వాత 10వ పాఠం మనకు నాటి చదువు ప్రక్రియాత్మకత. ఇతివృత్తం వచ్చేసి వ్యక్తిత్వ వికాసము. సో దీనికి సంబంధించిన భాషాంశాలు అయితే చూద్దాం. తర్వాత భాషాంశాలు, వ్యాకరణాంశాలు. అర్థాలు చూద్దామండి. విద్య అంటే చదువు. పారితోషికం అంటే బహుమానం. కృతార్థుడు అంటే ఉత్తీర్ణుడు. జ్ఞాపకం అంటే గుర్తు. పాండిత్యం అంటే చదువరితనము లేదా పండిత భావము. సాఫీగా అంటే ఏ అడ్డంకి లేకుండా. ఫలప్రదం అంటే విషయవంతము. తర్వాత ఫేనా అంటే పెన్ను మరియు కలము. తర్వాత పర్యాయపదాలు చూద్దామండి. గ్రామం అంటే పల్లె మరియు ఊరు. తల్లి జననీమాత. కుమారుడు కొడుకు మరియు పుత్రుడు. అయ్యవారు అంటే గురువు, వజ్జ. సో మనకు ఉపాధ్యాయుడు ప్రకృతి అయితే వజ్జ వికృతి అవుతుందండి. తర్వాత చూద్దాం. జ్ఞాపకం స్మృతి మరియు గుర్తు. వర్షము అంటే సంవత్సరం, ఏడాది. నవీన అంటే కొత్త మరియు ఆధునిక. నానార్థాలు చూద్దాం. పూరి అంటే తినే పదార్థము మరియు గడ్డి, ఒక నగరము. కాలం అంటే చావు, సమయము. సో కాలం అంటే మనం సమయంగా తీసుకుంటాము. అదే చనిపోయిన వాళ్ళకైతే కాలధర్మం చెందాం అనుకుంటారు కదా, సో అందుకోసం చావు. మాట అంటే నింద మరియు పదము. తర్వాత వస్తువు అంటే విషయం, నిమిత్తము. బట్ట అంటే వస్త్రం మరియు పటం. ప్రతి అంటే నకలు మరియు సమానమైన. తర్వాత ప్రకృతి వికృతం. సూర్యుడు. అమావాస్య, అమావాస. ఆర్య, అయ్య. ఉపాధ్యాయుడు, వజ్జ. సో ఇది కూడా మనకు గ్రూప్స్ లెవెల్లో అడిగారు. టెట్లో కూడా ఈ ప్రశ్న ప్రీవియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇదైతే అడగడం జరిగిందండి. భక్తి, భక్తి. అక్షరం, అక్కరం. భాష, భాష. పద్యం. అర్థ. శాస్త్రం, చట్టము. రాత్రి మరియు రాత్రి. సో ఇది కూడా ప్రీవియస్ టెట్ పెట్టానండి. తర్వాత చూద్దాం. తర్వాత వచ్చేసి ఇవి పురుషులు.
పరుషలు కాదండి, పరుషము అంటే కఠినమైనవని మనకు పురుషులు అనమాట. సో ఉత్తమ పురుష, మధ్యమ పురుష, ప్రథమ పురుష, మొత్తం మనకు 3 పరుషలు ఉన్నాయి. సో ఇక్కడ మనకు ఏదైనా ఒక పాఠ్యభాగాన్ని ఇచ్చేసి ఇది ఏ పురుషలో ఈ పాఠం అంతా కొనసాగింది అనేది మనం ప్రశ్న అడిగే అవకాశాలు ఉన్నాయి. ఇలా స్టెట్లో కూడా మనల్ని అడగడం జరిగింది. కాబట్టి సో ఇవన్నీ సవివరంగా నేను ఒక వీడియో అయితే చేశానండి మన ఛానల్లో. ఫస్ట్లో అప్లోడ్ చేసిన వీడియో ఈ పురుషుల గురించి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి వీడియో అక్కడ చూడండి. తర్వాత నెక్స్ట్ పాఠం చూద్దాము. సమదృష్టి ప్రక్రియ వచ్చేసి గజలు, తర్వాత ఇతివృత్తం వచ్చేసి సమానత్వం. సో ఈ గజల్ గురించి కూడా అంటే దీని గురించి కూడా మనం కొన్ని ప్రశ్నలు అడిగే అవకాశాలు ఉన్నాయి అన్నమాట. తర్వాత భాషాంశాలు చూద్దాం. అర్థాలు వచ్చేసి సంకేతం అంటే గుర్తు, తల్లి స్పర్శ అంటే తల్లి తాకడం, చరుపు దెబ్బ, భవిత అంటే భవిష్యత్తు మరియు రాబోయే కాలం, ఎదురీత కష్టాల నుండి బయటపడేందుకు చేసే పోరాటం, వెలితి అంటే లోటు. తర్వాత పర్యాయ పదాలండి. రాత్రి, నిశ, అంధకారం, రేగి, చెట్లు, వృక్షాలు, జంతువులు, ద్రుమాలు, భూరూహాలు, రైతులు అంటే హాలికుడు, కృషికులు, వ్యవసాయదారులు, నది, ఏరు, వాగు, సరిత్తు, స్రోతస్విని, మిత్రుడు అంటే స్నేహితుడు, హితుడు, వయస్యుడు, సంగాతి. సో మనకు మిత్రుడు అంటే ఇక్కడ ఎలాగ అడుగుతున్నారండి, పర్యాయ పదాలకు అడుగుతున్నారు, నానార్థాలకు అడుగుతున్నారు, అదేవిధంగా పిత్పెత్తర్థాలు కూడా అడుగుతున్నారు అనమాట. సో మనకు ఇక్కడ మిత్రుడు అంటే స్నేహితుడు, హితుడు, వయస్సుడు, సంగాతి అనేది మనకు పర్యాయ పదం అవుతుంది. అదే మిత్రుడు అనేనుకో మనకు నానార్థాల కిందకి ఏమొస్తుందంటే స్నేహితుడు, సూర్యుడు వస్తుందండి. అదే వ్యుత్పత్తర్థాలు అయితే మిత్రుడు అంటే సర్వభూతాల పట్ల స్నేహం కలవాడు మనకు సూర్యుడు. అలా కూడా అడిగే అవకాశం ఉంది. కాబట్టి అన్ని మనము అవగాహన చేసుకోవాలి. తర్వాత నానార్థాలండి. అందం అంటే సౌందర్యం, అలంకారం, విధం. గుణం అంటే స్వభావం, వింటినారి. వరద వెల్లువ, ఒక నది, దుర్గ. సీమ పొలిమేర, ప్రదేశము, పొలము. కాపు కాయలు కాయడం, కావలివాడు, రక్షణ. తర్వాత పండు అంటే ఫలం, ఫలించు, పవలించు. మిత్రుడు స్నేహితుడు, సూర్యుడు. ఈత ఒక చెట్టు, ఈదడం. తర్వాత ప్రకృతి వికృతులు. రేయి రాత్రి, కులము కొలము, అక్షరం అక్కరము, మతి మది. మేఘం అంటే మొయిలి, ఫలం పండు, మిత్రుడు అంటే మిత్త లేదా మిత్రుడు. చూడండి ప్రకృతి వికృతి కూడా వచ్చింది మనకు మిత్రుడు అనే పదం. తర్వాత వ్యుత్పత్తర్థాలండి. శబ్దాలను ఆ అర్థాన్ని తెలిపేదే వ్యుత్పత్తర్థం. భాస్కరుడు అంటే కాంతిని కలుగుచేవాడు సూర్యుడు, ఇది కూడా ప్రీవియస్ చెట్టే. శారద శ్వేత పద్మము, పీఠము గలది సరస్వతి. శ్వేత అంటే తెల్లని పద్మము, పీఠముగా గలదనమాట. అంటే తెల్లని పద్మం మీద కూర్చున్నావిడ అని అర్థం. ఎవరు అంటే మనకు సరస్వతి దేవత. విద్యార్థి అంటే విద్యను అర్థించేవాడు, అంటే చదువు నేర్చుకునేవాడు విద్యార్థి, ఇది కూడా ప్రీవియస్ పెట్టేనండి. క్షేత్రం దైవం వెలిసిన ప్రాంతం, దేవాలయం. దాశరథి దశరథుని కుమారుడు రాముడు. గురువు అజ్ఞానముని అంధకారాన్ని పారద్రోలువాడు ఉపాధ్యాయుడు, ఇది కూడా ప్రీవియస్ పెట్టే. శూరుడు విక్రమించువాడు వీరుడు. అక్షరము నశించునది వర్ణము. మిత్రుడు సర్వభూతాలయందు స్నేహయుక్తుడు, స్నేహం గలవాడు సూర్యుడు. తర్వాత పాఠం అండి మనకు భువన విజయం. ప్రక్రియ వచ్చేసి సాహితీ రూపం, ఇతివృత్తం వచ్చేసి భాషాభిరుచి. సో ప్రతి వీడియోలో నేను చెప్పేది ఏంటంటే మనము లెసన్ నేమ్ ఎంత ఇంపార్టెంటో, కవి ఎంత ఇంపార్టెంటో, ప్రక్రియ ఇతివృత్తం కూడా అంతే ఇంపార్టెంట్ అండి. సో నెక్స్ట్ వచ్చేసేద్దాం భాషాంశాలు. అర్థాలు చూద్దాం. తృష్ణ అంటే కోరిక, దాహం. దీవెన ఆశిస్సు, అభిలాష కోరిక. వల్లభుడు అంటే రాజు లేదా భర్త. అమాత్యులు మంత్రులు. మక్కువ ఇష్టము. ఏలుబడి పాలన. శిరోధార్యం అంటే తప్పక పాటించదగినది. అగ్రజానుజులు అంటే అన్నదమ్ములు. అగ్రజుడు అనుజుడు. సుపరిచితం బాగా తెలిసిన వారు. కరతాళ ధ్వనులు అంటే చప్పట్లు మ్రోతలు. వీణుల విందు అంటే చెవులకు నింపు. తర్వాత పర్యాయ పదాలు. చూపు అంటే దృష్టి, ఆలోకనము. శాంకరి అంటే పార్వతి. తర్వాత సింహవాహిని, జగన్మోహిని. కూర్మం ఖమటము, తాబేలు. శౌరి మురారి, గోపాలుడు. రాజు ప్రభువు, భూపాలుడు, నృపాలుడు. ఇవన్నీ కూడా రాజుకు పర్యాయ పదాలు. తర్వాత మక్కువ అంటే కోరిక, ఇష్టం, మమకారం. అగ్రజుడు అన్న, పూర్వజుడు అగ్రీయుడు. కరి ఏనుగు, హస్తి, గజము. సొత్తు సొమ్ము, ధనం, డబ్బు.
కత్తి ఖడ్గం, అసి కృపానం, సభ కొలువు ఆస్థానం. తర్వాత మనకు నాన్న అర్థాలండి. భాష ఒట్టు, ప్రమాణం భాష, చిరు చీరు, పిలుచు, గోకు చీల్చు, రసము జలము, రుచి పసరవు, లెస్స యోగ్యం, శ్రేష్టం, క్షేమం. కవిత్వం చెప్పువాడు వాల్మీకి శుక్రుడు. తర్వాత వాల్మీకిని ఇక్కడ ఎందుకు అంటారంటే మనకు ఈ వాల్మీకి అంటే మనకు రామాయణం రచించాడు కదా, సో ఆయనను మనము ఆది కవి అని కూడా ఆయనను పిలుస్తారనమాట. తొలి కవి అని, తొలి అంటే మనకు ఆది కవి వాల్మీకి. అందుకు వల్లభుడు అంటే రాజు భర్త, చిత్తం మనస్సు అంగీకారం, కరము చేయి, తొండం కిరణం. తర్వాత వచ్చేసి ప్రకృతి వికృతులు చూద్దామండి. శర్కర అంటే చక్కెర, పద్యం విజ్ఞానం, సత్యం సత్తు, రాజు రాయలు, భాష, గార్ధవము అంటే గాడిద. తర్వాత చూద్దాం. తర్వాత అలంకారాలు మనకు వృత్యానుప్రాస అలంకారం. వృత్యానుప్రాసము గుర్తుపెట్టుకుంటే అంటే ఒక పద్యంలో కానీ పద్యపాదంలో కానీ ఒకటి లేదా అంతకంటే ఎక్కువ హల్లులు పదే ఆవృతం అయితే దాన్ని ఏమంటారు, పునరావృతం అయితే దానిని వృత్యానుప్రాస అలంకారం అంటారు. ఇక్కడ చూడండి, వాడు బడికి వడివడిగా వచ్చాడు. ఇక్కడ డా అనే హళ్ళు అనేక మార్లు ఆవృతం కావడం వల్ల దాన్ని వృత్యానుప్రాస అలంకారం అంటారు. సో ఇవి గమనించగలం. ధీర వీర పరాక్రమ రాకుమార, లేరా పోరు సలుపు కదలి రారా, విష్ణు రోచిష్ణు జిష్ణు, సహిష్ణు కృష్ణు. ఇక్కడ ఒక హళ్ళు పరమార్లు ఆవృతం అవుతుంది మనకు వృత్యానుప్రాస అలంకారం. తర్వాత ఉదాహరణలు కూడా చూడాలండి, ఎందుకంటే మనకి ఈ ఉదాహరణల నుంచి మనల్ని ఎక్కువగా ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. అగ్రజానుజులై రణుజాగ్ర జులుగా, అగ్రజానుజులై రణుజాగ్ర. ఇక్కడ జ అనేది హల్లు అనేక మార్లు ఆవృతమైంది. తర్వాత కరినెత్తుకుపోయి ఎలుక కలుగున దినియన్, కరిని ఎత్తుకుపోయి ఎలుక. కరి అంటే ఇక్కడ చూడండి, ఏనుగుని ఎత్తుకొని పోయి ఎలుక కలుగులో తినిందంట. తర్వాత గాడిద ఏడ్చెం గదన్న ఘన సంపన్న, మేకతోకను మేకతోక, మేకతోక, తోక మేకకు తోక, మేక తోక, అందరు నందరే మరియు నందరే, ఎందరందరే. ఇవన్నీ వృత్యానుప్రాస అలంకారానికి ఉదాహరణలు. ఛందస్సు అంటే మనకు చంపకమాల. సో చంపకమాలలో ఫస్ట్ ఛందస్సు మనకు 2 రకాలండి, అక్షర ఛందస్సు మరియు మాత్రా ఛందస్సు. అక్షర ఛందస్సులో మళ్ళీ 3 రకాలు మనకు. అవేంటంటే వృద్ధ జాతి పద్యాలు, జాతి పద్యాలు, అదేవిధంగా ఉపజాతి పద్యాలు. సో ఇవి మనకు నమ్మరండి 3 మార్కులకు మనకు ఛందస్సు నుంచి మనకు వస్తాయి. అది మీరు ఎస్ఏ వాళ్ళు అవ్వండి, ఎస్జిటి వాళ్ళు అవ్వండి, బయాలజీ కానివ్వండి, సైన్స్, సోషల్, వాటెవర్ ఏదైనా కానివ్వండి. మీకు సెకండ్ లాంగ్వేజ్ 30 మార్కులకు మీకు సెకండ్ లాంగ్వేజ్ తెలుగు ఉందంటే దాంట్లో 3 మార్కులకు చూడండి, 3 మార్కులకు మనకు ఛందస్సు నుంచి వస్తున్నాయి. కాబట్టి ఛందస్సు ఎంత ఇంపార్టెంట్ ఒకసారి మీరు గమనించగలరు. ఛందస్సుకు సంబంధించిన ఒక వీడియో పూర్తి వివరణతో నేను ఒక వీడియో చేయడం జరిగిందండి ఆల్రెడీ. అదేవిధంగా సవివరంగా షార్ట్కట్లో మనం ఎలా గుర్తుంచుకోవాలి, గణాలు కానీ అందులోని అక్షరాలు కానీ ఇవన్నీ కూడా నేను ఒక వీడియో చేయడం జరిగింది, గమనించగలరు. తర్వాత 13వ పాఠం ఆతిథ్యము, ప్రక్రియ, ఇతిహాసము, ఇతివృత్తం వచ్చేసి అతిథి గౌరవము. తర్వాత ఇందుకు సంబంధించిన భాషాంశాలు అయితే చూద్దామండి. సో అర్థాలు వచ్చేసి బుధులు అంటే పండితులు, తర్వాత విద్వాంసులను కూడా వస్తుందన్నమాట అర్థాలు. విహంగం అంటే పక్షి, శోకం దుఃఖము, కృతాకృత్యం అంటే సఫలం, కపోతం అంటే పావురము, మహీరుహం అంటే చెట్టు, నిరర్ధకం అంటే ప్రయోజనం లేనిది. తర్వాత ప్రియలాపములు అంటే ఇష్టమైన మాటలు, ఉల్లం అంటే మనసు, అంకుటిత అంటే మొక్కవోని మరియు ఎడతెగని. తర్వాత పర్యాయ పదాలు చూద్దాం. పులుగు పక్షి విహంగం, అంతరంగం హృదయం మనస్సు, దేహం శరీరం కాయం, వృక్షాలు భూరుహాలు క్ష్మాజాలు. తర్వాత ఇక్కడ మనకి ఇది కూడా అడుగుతారు, క్ష్మాపాలుడు అంటే వ్యుత్పత్త్యర్థం అడుగుతాడు. క్ష్మాజాలు అంటే ఇక్కడ ఏంటి, భూమి మీద ఉన్న చెట్లు అని అర్థం. సో ఇక్కడ క్ష్మా అంటే ఏమని, భూమి అని అర్థం. సో క్ష్మాపాలుడు అంటే భూమిని పాలించేవాడు రాజు. ఇక్కడ మనము పర్యాపదాలు చూద్దాం. బోయవాడు అంటే వేటగాడు, కిరాతుడు, లుబ్ధకుడు,
పతి భర్త, పెనిమిటి, శ్రీవారు మగడు. శోకము దుఃఖము, ఏడుపు రోదనం. ఈప్సితం అంటే ఇచ్ఛ, కోరిక, కాంక్ష. సో ఇది కూడా మనకు ప్రీవియస్ బిట్టేనండి. సో గ్రూప్స్లో అడిగారు, అదేవిధంగా ప్రీవియస్ స్టేట్లో కూడా అడిగారు. నానార్థాలు చూద్దాం. అంగం అంటే అవయవం, భాగం, శరీరం. విహంగం పక్షి, బాణం, మబ్బు. శ్రేయం ధర్మం, శుభం, మోక్షం. శిఖ సిగ, కిరణం, మంట. కీడు అపకారం, మాలిన్యం, తప్పు. తర్వాత లుబ్ధకుడు అంటే వేటగాడు, దురాశపరుడు. నెమ్మి ప్రేమ, నెమలి సంతోషం. మెయ్యి దేహం, తర్వాత విధం ప్రక్క. వల ప్రేమ, జాలం, ఉచ్చు. జీవనం బతుకు, నీరు. తర్వాత ప్రకృతి వికృతులు. త్యాగం త్యాగం, యముడు జముడు, గుణము గొణము, సుఖము సుగము, పక్షి పక్కి, భాష భాష, ఘోరము ఘోరము, చేష్టలు చేతలు, ప్రియము పిరము. తర్వాత వ్యుత్పత్తార్థాలు. అతిథి అంటే తిథ్యాది కాల నియమం లేకుండా ఇంటికి భోజనంకు వచ్చేవాడు గృహగతుడు. ఇది కూడా మనకు ప్రీవియస్ బిట్లు అడిగారు. ఎప్పుడంటే మనకు మార్చిలో జరిగాయి కదా, మార్చిలో జరిగిన టెట్లో 2వ తేదీ ఆఫ్టర్నూన్ సెషన్ ఈ ప్రశ్న అయితే అడగడం జరిగింది. మహీరుహము అంటే భూమి యందు మొలుచున్నది చెట్టు. శరీరం నశించున్నది దేహం. పక్షి పక్షములు గలది పిట్ట. ఇది కూడా ప్రీవియస్ టెట్లో అడిగారండి. హృదయం హరింపబడునది మనస్సు, గుండె. విహంగం ఆకాశమును పోవున్నది పక్షి. గురువు అంటే అజ్ఞానమనే అంధకారం పోగొట్టువాడు ఉపాధ్యాయుడు. ఇది ప్రీవియస్ పిట్టేనండి. పక్షిధ్వంసుడు పక్షులను నాశనం చేసేవాడు వేటగాడు. తర్వాత ఇక్కడితో మనకు 8th క్లాస్కు సంబంధించిన టెక్స్ట్ బుక్స్ ఆల్ గ్రామర్ అయితే మనము చేసామండి. సో కొంచెం డౌట్ రావచ్చు, సందులు సమాసాలు చేయకుండా మిగతా రిటర్నే చేస్తున్నారు కదా మేడం అంటే. సో సందులు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనకు చాలా సమయం పడుతుందండి. సో సూత్రం ఉండాలి, సూత్రం చెప్పి అదేవిధంగా మనం ఉదాహరణలు కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో దీనికోసం టైం పడుతుంది కాబట్టి సందులు సమాసాలు ఒక వీడియో అయితే సపరేట్ చేస్తానండి. సో వీడియో చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. మన ఛానల్లో మరిన్ని వీడియోస్ అయితే ఉన్నాయి. ఆ వీడియో ఒకసారి చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోస్.